బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచిపెడుతుంటే కౌంటర్గా కాంగ్రెస్ ధోకా కార్డులను పంచిపెట్టింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ధోకా అవినీతి పాలన సాగించిందంటూ కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఆదర్శనగర్ ఏరియాలో ఇంటింటికి వెళ్లి ధోకా కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత 10 ఏళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అంతేకాదు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇస్తే 10 సంవత్సరాలు పాలన చేసి డోకా అవినీతిమయమైనటువంటి పాలన చేయడమే కాక 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అవినీతికి 1000 కోట్ల అవినీతికి పాల్పడి ఇట్లా రకరకాల అవినీతికి పాల్పడి ప్రజాధనవంతా లూటీ చేసి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి అదేవిధంగా ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఆనాడు అల్లుడొస్తే ఏడవంటుకుంటాడు మేకలేడ కట్టేసుకుంటారని చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వనేటువంటి దౌర్భాగ్య పాలన ఆ రోజు కొనసాగింది. ఈరోజు బాకీ కార్డ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వీకి ఏమాత్రం ప్రజల చిత్తశుద్ధి ఇలా ప్రజలకు జవాబు చెప్పి ఇలా కర్రు కాల్చి వాత పెట్టురు మీరు చేసినటువంటి మోసానికి.